ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. గాజుల మురళి నివాసంలోకి ప్రవేశించిన దుండగులు సుమారు 40 నుండి 50 కాసులలోపు బంగారాన్ని అపహరించినట్లు సమాచారం అందుకున్న నూజివీడు పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ ఆధారాలను సేకరిస్తున్నారు. నూజివీడు పట్టణంలో జనసంచారం పూర్తిగా ఉన్న ప్రదేశంలో పట్టపగలు ఇంత భారీ దొంగతనం జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అదేవిధంగా క్లూస్ టీం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించి కీలక వివరాలను సేకరిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నువ్వు మూడు రాయమంటే పొద్దున్నే టిఫిన్ చేసే 10:30కి మా మిస్సెస్ అని మా తమ్ముడు గారి ఇంటికి వెళ్ళాము. మా మిస్సెస్ మా అమ్మాయి నేను ఉన్నాను. ఇంట్లో ఉండి 11:30 కరెక్ట్గా తాళం వేసేసి బయటికి వెళ్ళాం. బ్యాంక్కి వెళ్ళాం. స్టేట్ బ్యాంక్. మేము బ్యాంకులో ఉండగా మా అమ్మాయిని మా మిస్సెస్ మా అమ్మాయి ఇద్దరు కలిసి వచ్చేటప్పటికి తలుపు దగ్గరికి వేసి ఉన్నాను. తలుపు మేము మర్చిపోయామని లోనికి వెళ్తే బీరువా తాళాలు తీసేసి అవన్నీ కాగితాలతో ఆధార్ డాక్యుమెంట్స్ ఉంటే అక్కడ పడేసేసి గోల్డ్ మాత్రం తీసుకెళ్ళాం. సుమారు ఎంత గోల్డ్? 45 నుంచి 50 45-50 మధ్య. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని? ఇచ్చాను సార్. సిఐ గారు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు ముందు పంపించారు. అంతా వచ్చారు. వచ్చి వాళ్ళు పనులు చేసుకున్న క్లూస్ టీమ్స్ వచ్చి వేరే వద్దలు తీసుకుని వెళ్ళారు. తలిపేసిందండి. కిటికీ తలుపులు చూసింది. చూసి మా పాప ఫోన్ చేశాను. వాళ్ళకి వెళ్ళి అన్నీ పోయినాయి అమ్మ, రండి తొందరగా. ఎక్కడికి వెళ్ళారు? మా తోటకోళ్ళ గారు. ఏ టైం సుమారు మీరు వచ్చినందుకు? 1:20 వచ్చేసరికి అన్ని పగలగొట్టి మూతలు తీసేసి ఉంచాడు. 40 కాసులు ఉంటుంది. భక్తులందరికీ శుభ ఆహ్వానం. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలవల్లి గ్రామంలో శ్రీగంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు జూన్ 30 నుండి జూలై 2 వరకు వైభవంగా నిర్వహించబడనున్నాయి. బ్రహ్మశ్రీ కృష్ణ శర్మగారి ఆధ్వర్యంలో జరిగే ఈ మహోత్సవాలలో గణపతి పూజలు, హోమాలు, యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం, కళ్యాణ మహోత్సవం వంటి విశిష్ట కార్యక్రమాలు నిర్వహించబడతాయి. జూలై 2వ తేదీ ఉదయం 7:08 విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, అనంతరం మహాకుంభాభిషేకం మరియు మధ్యాహ్నం అన్నసమారాధన జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి శ్రీరామలింగేశ్వర స్వామివారి దివ్య దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఆహ్వానించువారు ఆలయ నిర్మాణదాత కాటేపల్లి వెంకటేశ్వరరావు గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు, చింతలవల్లి గ్రామం, ముసునూరు మండలం.